ఒక రాజకీయ దురంధరుడు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఛేదించగల చాణక్యుడు. పడిన చోటే నిలబడే దమ్మున్న నాయకుడు. ఆయన మరి ఎవరో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను విభజన ఆంధ్రప్రదేశ్లోను తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రాజకీయ నాయకుల్లో ప్రథమ శ్రేణి నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు. మాటల్లో మృదుత్వం, వ్యవహారంలో సున్నితత్వం, కర్తవ్యంలో ఖచ్చితత్వం ఆయనకు ఆభరణాలు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి అవే ఆయుధాలు. 1958 జూలై 9వ తేదీన జన్మించిన బొత్స సత్యనారాయణ ఈ ఏడాది తన 66వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. కార్యకర్త స్థాయి నుండి దాదాపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయి వరకు చేరుకున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయులైన బొత్స సత్యనారాయణ రాజకీయం అరంగేటం ఎంపీగానే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. 1999లో వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ హవాలో సైతం బొబ్బిలి ఎంపీగా గెలిచిన చరిత్ర బొత్స సత్యనారాయణ సొంతం. రాష్ట్రంలోని 42 మంది ఎంపీలకు గాను కాంగ్రెస్ తరపున 5గురు గెలిస్తే అందులో బొత్స సత్యనారాయణ ఒకరు. చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేబినెట్లో భారీ పరిశ్రమ శాఖ, మార్కెటింగ్, రవాణా శాఖ మంత్రులుగా వ్యవహరించారు. 2009లో మరలా చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేబినెట్లో మరలా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్న పేర్లలో బొత్స సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపించింది. రాష్ట్ర మంత్రిగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా 2011 నుండి 2014 వరకు బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో తాను అభిమానించే నాయకుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా 2024 వరకు వ్యవహరించారు. బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి కూడా 2 పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2006లో బొబ్బిలి ఎంపీగా, 2009లో విజయనగరం ఎంపీగా ఆమె గెలుపొందారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల అభివృద్ధికి పార్లమెంట్లో పోరాటం చేసి పోరాట ఫలాలు 2 జిల్లాలకు అందించారు. కుమార్తె, కుమారుడు ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనరసయ్య, మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు తదితరులు ఆయన ప్రోత్సాహంతో రాజకీయాల్లో విశ్లేషంగా రాణిస్తున్నారు. 2014లో ఓటమి చెందినప్పటికీ బొత్స సత్యనారాయణ ఎటువంటి నిరాశకు లోన్ కాలేదు. రెట్టింపు ఉత్సాహంతో మరలో రాజకీయ క్షేత్రంలో తన సత్తా చాటారు. ఎటువంటి వివాదాలకు తావులేని రాజకీయాలకు గత 25 ఏళ్లుగా బొత్స సత్యనారాయణ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. అందుకే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి స్థానంలో బొత్స సత్యనారాయణను నిలిపారు. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రశ్నించే నాయకుడి కొరతను బొత్స సత్యనారాయణ పరిపూర్ణంగా తీర్చగలిగారు. ఉత్తరాంధ్ర మనోభావాలను, మనోభీష్టాలను అధికారంలో ఉన్న ప్రభుత్వం గుర్తించే విధంగా చేయడంలో బొత్స సత్యనారాయణ ఎన్నో మార్లు సఫలీకృతులయ్యారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని కలలుగన్నారు. ప్రత్యర్థులు సైతం ప్రశ్నించే ఉత్తమ గుణాలు బొత్స సత్యనారాయణ సొంతం. సహాయం అందించని శత్రువులకు సైతం భరోసా ఇవ్వడం ఆయన నైజం. నేటి మాయా రాజకీయ జూదంలో ఉత్తమ రాజకీయ విలువలతో కనిపించే రాజకీయ నాయకుడు ఒక రేర్ పీస్ అయితే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణే ఆ రేర్ పీస్. పబ్లిక్ న్యూస్ 9 తరపున అరమరికలు లేని అరుదైన నాయకుడు బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.